హాయ్ బిఎన్జీ డైలీ ఇన్సైట్స్కి స్వాగతం గాయస్. ఈరోజు నేను ఇంట్లో రోజు చేసే పనులే చేస్తున్నాను. కానీ ఈ పనులు చేస్తూ నాకు ఒక విషయం అనిపించింది. మన రోజంతా ఎంత బిజీగా ఉన్నా చివరికి మన కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం. ఇదిగో ఇప్పుడు నేను రైస్ పెడుతున్నాను, తర్వాత ఆకుకూర వండాలి, చపాతీ పిండి కలపాలి, బట్టలు ఉతకాలి, మడచాలి. ఇలా మన రోజంతా పనులతోనే గడిచిపోతుంది. కానీ ఈ పనుల మధ్యలో మన జీవితానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా దాగి ఉంటాయి. అవే విషయాలు ఈరోజు నా పనులతో పాటు మీతో మాట్లాడుకుందాం. మరి బియ్యం కడుగుతున్నప్పుడు నాకు ఒక విషయం అనిపించింది. బియ్యంలో చిన్న చిన్న రాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? వాటిని ఒక్కొక్కటిగా తీసేస్తాం. మన జీవితంలో కూడా అంతే గాయస్. మన దగ్గర ఉన్న ప్రతి ఆలోచన మంచిదే అయి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని మనల్ని బాధ పెట్టిన మాటలు ఉంటాయి. వాటన్నింటినీ ఒకేసారి మార్చలేకపోయినా రోజుకు ఒక్క నెగిటివ్ థాట్స్ని తగ్గించుకుంటే చాలు. ఇల్లు శుభ్రం చేయడానికి రోజు కొంచెం సమయం పెట్టినట్టే మన మనసును శుభ్రం చేసుకోవడానికి కూడా కొంత సమయం పెట్టాలి. ఇప్పుడు బట్టలు మడుచుకుంటూ బట్ట మీద చిన్న మరక కనిపించినా మనం దాన్ని వదిలిపెట్టాం కదా. అలాగే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మనకు నచ్చకపోతే వాటిని మార్చుకోవాలి. కానీ ఒక తేడా ఉంది. బట్ట మీద మరకపోవడానికి నీళ్లు కావాలి, మనసులోని బాధపోవడానికి మనకు ఆమోదం కావాలి. గతంలో జరిగిన ప్రతిదాన్ని మనం మార్చలేం, ఎవరు ఏమన్నారు అనేది కూడా మార్చలేం. కానీ ఆ విషయం గురించి ఈరోజు కూడా బాధపడాలా లేక ముందుకు వెళ్ళాలా అనేది మాత్రం మన చేతుల్లో ఉంటుంది. అందుకే కొన్ని విషయాలను వదిలేయడం కూడా మన జీవితంలో ఒక పెద్ద విషయం. ఇప్పుడు ఆకుకూర వండుకుంటున్నాను. ఆకుకూర ఎంత ఫ్రెష్గా ఉన్నా దాన్ని శుభ్రం చేసి కట్ చేసి వండితేనే మనకు ఉపయోగపడుతుంది. మన జీవితంలో కూడా చాలామంది అవకాశాలు వస్తాయి, కానీ అవకాశం రావడం ఒక్కటే సరిపోదు. దాన్ని ఉపయోగించుకోవడానికి మనం కూడా కొంచెం కష్టపడాలి. మనకు ఏదైనా నేర్చుకోవాలని ఉంటే ఒకరోజు నేర్చుకుంటాను అని కాకుండా ఈరోజు చిన్న అడుగు వేయాలి. ఎందుకంటే పెద్ద మార్పులు ఒక్కరోజులో రావు. చిన్న చిన్న అడుగులే ఒకరోజు మనల్ని మనం ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుతున్నాను. పిండి ఇలా వెంటనే మెత్తగా అయిపోదు కదా, కొంత సమయం పడుతుంది. మన జీవితానికి కూడా అదే వర్తిస్తుంది. మనం ఏదైనా మారాలని అనుకున్నప్పుడు వెంటనే ఫలితం రావాలని కోరుకుంటాం. కానీ మనం చేస్తున్న ప్రయత్నానికి కూడా సమయం ఇవ్వాలి. ఈరోజు చేసిన ప్రయత్నం రేపే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ దాని అర్థం మన ప్రయత్నం వృధా అయిపోయిందని కాదు. మనం ఓపికగా కొనసాగిస్తే ఒకరోజు మన కష్టానికి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏదైనా ఒక పని మొదలు పెట్టే ఉంటే మధ్యలో వదిలేయకుండా ఇంకొంచెం ఓపికగా ప్రయత్నించండి. చూశారు కదా గాయస్, ఉదయం రైస్ పెట్టడం దగ్గర మొదలుపెట్టి ఆకుకూర వండాను, చపాతీ పిండి కలిపాను, బట్టలు మడిచాను. ఇలా మన రోజులో ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఈ పనుల మధ్యలో మన గురించి మనం ఆలోచించడం మాత్రం మర్చిపోతుంటాం. అందుకే ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మీతో మీరు ఒక ప్రశ్న అడగండి. ఈరోజు నేను నా జీవితానికి ఏదైనా మంచి విషయం జోడించానా? అది చాలా చిన్నదైనా పర్వాలేదు. ఒక మంచి ఆలోచన కావచ్చు, ఒక మంచి పని కావచ్చు, ఒక చెడు అలవాటును తగ్గించడం కావచ్చు, లేదా మనల్ని బాధ పెట్టిన ఒక విషయాన్ని వదిలేయడం కావచ్చు. ప్రతిరోజు మన జీవితంలో ఒక చిన్న మంచి మార్పు తీసుకొస్తే కొంతకాలం తర్వాత మన జీవితం మొత్తం మారిపోయినట్టు అనిపిస్తుంది. మన రోజు సాధారణంగా ఉండొచ్చు, కానీ మన ఆలోచనలు మాత్రం అద్భుతంగా ఉండాలి. ఈరోజు నాతో పాటు నా పనుల్లో మీరు కూడా ఉన్నట్టుగా ఈ వీడియో చూసి ఉంటే మీకు నచ్చిన ఒక మాటను కామెంట్లో చెప్పండి. ఇలాంటి నా రోజువారీ పనులతో పాటు మన జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు మీతో పంచుకోవడం మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు నా రోజులో ఇంకొక చిన్న పనితో, ఇంకొక మంచి మాటతో కలుద్దాం. అప్పటి వరకు పనిని ప్రేమించండి, జీవితాన్ని ఆస్వాదించండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి గాయస్. ఉదయం నుంచి ఇన్ని పనులు చేసుకున్నాం కదా, కానీ ఈరోజు నేను మీకు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను.
రోజంతా అందరి కోసం ఏదో ఒకటి చేసిన మీరు ఈరోజు మీకోసం ఏం చేశారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేస్తాం, మన పనులను ప్రతిరోజు పూర్తి చేస్తాం, కానీ మనసును మాత్రం అప్పుడప్పుడు కూడా పట్టించుకోం. అందుకే రేపటి నుంచి ఒక చిన్న పని చేయండి. అందరి కోసం ఒక పని చేసి తర్వాత మీకోసం కూడా ఒక మంచి పని చేయండి. అది చిన్నదైనా పర్వాలేదు. ఈరోజు నేను చెప్పిన మాటల్లో మీకు బాగా నచ్చిన మాట ఏదో కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ నాకు మాత్రమే కాదు, ఈ వీడియో చూసే ఇంకొకరికి కూడా ఉపయోగపడవచ్చు. ఇలాంటి నా రోజువారీ పనులతో పాటు జీవితానికి ఉపయోగపడే కొత్త కొత్త విషయాలు మీతో పంచుకోవడం మీకు నచ్చితే బిఎన్జి డైలీ ఇన్సైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రోజువారీ పనితో ఇంకొక కొత్త ఆలోచనతో కలుద్దాం. అప్పటి వరకు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరి జీవితంలో వెలుగుగా ఉండే ప్రయత్నం చేస్తూ మీ జీవితంలో చీకటి రానివ్వకండి. మళ్ళీ కలుద్దాం గాయ్స్, బాయ్.